తిరుమల దగ్గర ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కుట్రల్లో కొత్త కోణం అనాలా, లేకపోతే కనుక రెచ్చగొట్టే ధోరణి అనాలా, ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సదరు అదే యూనిఫామ్తో అదే రకమైనటువంటి ఆ డ్రెస్తోనే బండి మీద బైక్ మీద స్పీడుగా వెళ్ళిపోయాడు. అలిపిరి దాటుకుంటూ వెళ్ళిపోయాడు. మామూలుగా అలిపిరి దగ్గరన అలాంటిది ఉంటే కనుక ఆపేస్తారు. ఈవెన్ మనకి వాహనాల మీద ఏదైనా సరే అన్య మతాలకు సంబంధించిన స్టిక్కర్ దొరికినా ఆపేస్తారు. ఎక్కడో ఓవర్లుక్ అయి వెళ్తే కూడా వెంటనే ఇష్యూ అవుతుంది. అట్లాంటిది ఈ వ్యక్తి అల్లాహ్ అక్బర్ అని నినాదాలు చేసుకుంటూ సీరియస్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఆగకపోయేటప్పటికి విజిలెన్స్కి పైకి సమాచారం అందిస్తే ఎదురు నుంచి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వేగంగా వచ్చి అడ్డుకుంది. వినాయకుడి గుడి దాకా అక్కడ వెళ్ళిపోయాడు ఇతను. అక్కడ ఆపితే కూడా అతను ఆగకుండా ముందుకే పోయే ప్రయత్నం చేశాడు. నినాదాలు చేస్తూ కేకలు వేస్తూ ముందుకు వెళ్ళడానికే ప్రయత్నించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు, పోలీసులకి అప్పగించారు. ఏంటి అతని ఇంటెన్షన్? నిన్ననగా జరిగింది, బయటికి రానియలేదు. అతని పేరు బయట పెట్టలేదు, అతని ఇంటెన్షన్ బయట పెట్టలేదు. సహజంగా అతని మతిస్థిమితం లేదు అన్నటువంటి పాయింట్ మళ్ళీ చెప్తారు. మతిస్థిమితం లేనివాడు పర్టికులర్గా అక్కడికే రావాల్సిన ఇది లేదు కదా. పర్టికులర్గా వాళ్ళు పట్టుకున్నాక కూడా ఆ టోల్గేట్ నుంచి ఇదంతా వెళ్ళాలని ఎలా తెలుస్తుంది? ఆ రూట్లో నుంచి ఆ నినాదాలు చేయాలని ఎలా తెలుస్తుంది? కాబట్టి సంథింగ్ అంటే ప్రచారం కోసం చేసుకుని ఉండొచ్చు, లేదంటే కనుక ఏదన్నా ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా నడిపించైనా ఉండాలి. దీని మీద ఏం ఉద్రిక్తతలకు లోను కావాల్సిన అవసరం లేదు. లేదా విషయం అయితే తప్పు. అక్కడ సెక్యూరిటీని దాటి వెళ్ళటం విత్ దట్ యూనిఫామ్, విత్ ద డ్రెస్, ఎట్ ద సేమ్ టైం అక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అభినందించాలా, వేగంగా అతన్ని అదుపు చేయగలిగారు. లేదు అంటే కనుక ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీతో పాటు రచ్చ నడిచేది. ఇక్కడ దాకా వెళ్ళడం అయినా సరే ఆషామాషి వ్యవహారం ఏం కాదు. ఇలా ఇప్పుడు ఇతను లాంటి వాళ్ళు మరికొందరు ఉన్మాదులు తయారైతే ఎట్లా? ఇతని వ్యవహారం ఏంటి, ఎందుకు చేశాడు, దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం తేల్చి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.